హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? నేను మొన్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, టెట్ వాయిదా అయితే లేదు, యథావిధిగా టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, అందరు చదువుకోండి అన్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. దాని కింద నాకు చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. ఏమనంటే, సిస్టర్ వరదల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, సో వాళ్ళ కోసం టెట్ వాయిదా వేయాలి, వాయిదా పడాల్సిందే. ఇంకొంతమంది ఏంటి, జాబ్ చేసుకునే వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది కదా, సో అందుకే టెట్ వాయిదా వేస్తే బాగుండని. ఇంకొంతమంది ఏంటి, సిస్టర్ మీరు చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారు, మనం బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలి కదా, ఇలా రకరకాల కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ కామెంట్స్ అన్నిటిని బట్టబయలు చేయడానికి మనకి ఈరోజు ఒక అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. ఏపీ టెట్ గురించి కానీ డిఎస్సి గురించి కానీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ మీకైతే ఎప్పటికప్పుడు చేరుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. టెట్ హాల్ టికెట్లు ఈ నెల 22 నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది హాజరు కానున్నారు. ఈ నెల 19 నుంచి మాక్ టెస్టులు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 4 తర్వాత నుంచి ప్రైమరీ కీలను విడుదల చేసి 5 నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 27న ఫైనల్ కీ, నవంబర్ 2న తుది ఫలితాలు ప్రకటిస్తారు. సో ఇదండి లేటెస్ట్ అప్డేటు, అందరూ ఒకసారి గమనించండి. విద్యాశాఖ అయితే టెట్కి సర్వం సిద్ధం చేసిందండి. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయని ఈ రోజే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఓకేనా? సెప్టెంబర్ 19 నుంచి మాక్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆ మాక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నించండి, ఎవరో మిస్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఆ మాక్ టెస్ట్ ని కనుక సేమ్ ఇదే మన టెట్ ఎగ్జామ్ పేపర్ అనుకుని మీరు అంత సీరియస్ గా రాసినట్లయితే మీకు దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎంత అయ్యింది ఏంటి అనేది తెలుస్తుంది. అంతేకాని టెట్ పోస్ట్ పోన్ అవుతుందిలే, జరగదులే అన్న ఆలోచన మైండ్ లోకి తీసుకురాకండి. ఇంకెంతకాలం పోస్ట్ పోన్ కావాలండి మీకు? ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయినాక టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడు మీరంతా కలిసి మాకు టెట్కి టైం కావాలి అని అడిగి మీరే కదా 3 months పోస్ట్ పోన్ చేసుకుంది. సో ఇప్పుడు 3 months అయిపోయినాయి, టెట్ జరుగుతుండగా మళ్ళీ ఇప్పుడు మాకు పోస్ట్ పోన్ కావాలి, మళ్ళీ మాకు టైం కావాలి, ఇంకో 10 days, ఇంకో 20 days, ఇంకెలా టెట్ దగ్గరే ఆగిపోతారా? ఇంక ముందుకు వెళ్ళరా? ఆల్రెడీ 2 times టెట్ రాశారు, రేపు రాసే 3rd time టెట్. సో ఇంకా టెట్ ఈ విధంగా టెట్ లోనే ఉండిపోతారు. ఇంకా డిఎస్సి దాకా వెళ్ళరా? టెట్ ఎప్పుడు రాస్తారు, డిఎస్సి ఎప్పుడు రాస్తారు, మీరు ఎప్పుడు జాబ్ లో సెటిల్ అవుతారు? జాబ్ మీదే ఆధారపడి ఎంతో మంది ఎన్నో అన్నిటినీ పక్కన పెట్టి లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తూ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు ఒకరు కామెంట్ పెట్టారు, ఏమనంటే, సిస్టర్ 2019 నుంచి నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను, దాని మీదే కూర్చున్నాను, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు, నాకు 33 years నాకు ఇప్పుడు, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు, సెటిల్ అయ్యి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ విధంగా పోస్ట్ పోన్ చేస్తే ఎప్పటికి డిఎస్సి అయ్యాను, ఎప్పటికి జాబ్ వచ్చి ఎప్పటికి నా లైఫ్ సెటిల్ అయ్యాను అని కామెంట్ పెట్టారు. సో నాకు ఎంత బాధేస్తుందంటే, సో అలాంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. అంతే కదా, సెటిల్ అయితే మ్యారేజ్ చేసుకుందామని, సెటిల్ అయితే కొంతమంది ఏవేవో చేద్దామని వాళ్ళకి ఉంటాయి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏంటి, ఎగ్జామ్ మీదే కూర్చుని ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటి, టెట్ జరగాలి, త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇంకొంతమంది ఏంటి, నోటిఫికేషన్ ఇచ్చిన రోజు బుక్ తెరిచి ఇంకా పోస్ట్ పోన్ అయితే బాగుండు, ఇంకొంచెం రోజులు మనకు టైం చదువుకోవడానికంటే, వీళ్ళు అంతకు ముందు దాకా ఏదో జాబ్ చేస్తూ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఈ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. సో ట్రై చేయడం తప్పు కాదు, కానీ మన స్వార్థం కోసం మనం ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి టైం కావాలనుకోవడం తప్పేనండి. దాని మీదే కూర్చుని 2 years నుంచి 3 years నుంచి కోచింగ్ సెంటర్లోనే ఉంటూ చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. సో అందుకనే పోస్ట్ పోన్ అనేది అవాస్తవం, పోస్ట్ పోన్ అనేది జరగదు, టెట్ యథావిధిగా జరుగుతుంది. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మనకుంది 2 వారాలు మాత్రమే సమయం. ఓకేనా? ఈ 2 weeks మీరు ఏం చెయ్యాలి అంటే రివిజన్ చేసుకోవాలి, ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చేస్తూనే ఉండాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ రివిజన్ సమయంలో కూడా మీరు ఫస్ట్ తెలుగు, సైకాలజీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఈ 4 సబ్జెక్టుల మీద ఫోకస్ పెంచండి. ఇవి బాగా ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి స్కోర్ వస్తుంది. సోషల్కి ఈవీఎస్కి వచ్చేసేసరికి ఈవీఎస్ లోనే సైన్స్, సోషల్ 2 ఉంటాయి. ఆ సైన్స్ లోనే మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని, మళ్ళీ సోషల్కి వచ్చేసరికి హిస్టరీ, జోగ్రఫీ అని,
ఎకనామిక్ అని సివిక్స్ అని ఇలా ఉంటాయి కదా. సో అంత టాపిక్ ని మీరు టైం వేస్ట్ చేసుకుంటూ రివిజన్ చేసే బదులు ముందు ఈ 4 సబ్జెక్టులు రివిజన్ చేసి పక్కన పెట్టుకొని అప్పుడు ఈవీఎస్కి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ వచ్చేసరికి ఫిజిక్స్ నుంచి ఒక 3 మార్కులు 4, లేదా కెమిస్ట్రీ నుంచి ఒక 3 మార్కులు, అలా పాటలుగా డివైడ్ చేసుకుంటూ చదవాలి. కానీ సిలబస్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని మీరు ఈవీఎస్ ని పక్కన పెట్టి ఫస్ట్ సైకాలజీ బాగా ప్రిపేర్ అవ్వండి, తెలుగు బాగా ప్రిపేర్ అవ్వండి, మ్యాథ్స్, ఇంకా ఇంగ్లీష్ అంటారా అందరు కామన్ గా కొన్ని మిస్టేక్లు పెడతారు, కొన్ని బాగా పెడతారు. కాబట్టి సో ఇంగ్లీష్ కూడా బాగా ప్రిపేర్ అవుతుంది, ఈవీఎస్ కూడా అలానే ప్రిపేర్ అవ్వండి. అంతేగా నేను ఈవీఎస్ మొత్తానికి వదిలేయమనట్లేదు, అది కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. కాకపోతే ఎక్కువ సమయం కేటాయించకండి, ఎందుకంటే అదంతా హెవీ సిలబస్ కదా. సో అందుకే చెప్తున్నాను అనమాట. మంచిగా ప్రిపేర్ అవ్వండి, త్వరగా టెట్ అయిపోతే మీకు కనుక ఇప్పుడు టెట్ జరిగింది అనుకోండి, రేపు నవంబర్ 3న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. నవంబర్ 3 అంటే మ్యాక్సిమం ఫిబ్రవరిలో డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళా మీరు జాబ్లో సెటిల్ అయి ఉంటారు. ఓకేనా, అది కోరుకోండి. కానీ పోస్ట్ పోన్ అంటే ఇంకా పోస్ట్ పోన్ ఒకసారి గవర్నమెంట్ చేస్తే మళ్ళీ ఎప్పటికి షెడ్యూల్ చేసాను, మళ్ళీ ఎప్పటికి మీరంతా డిఎస్సి షెడ్యూల్ కోసం ఎదురు చూసాను, ఎప్పటికి ఇంకా చదువుతూనే ఉంటారు. అంతే కానీ జాబ్లో సెటిల్ అవ్వాలని మాత్రం లేదు కదా. సో అలాంటి దయచేసి ఎవరో టెట్ పోస్ట్ పోన్ అవ్వాలని కోరుకోకండి. ఎందుకంటే ఒక్క 1 డే ఇది డిలే అయినా కూడా ఇంకా ఫ్యూచర్లో చాలా లాస్ అవుతుంది అనమాట. సో అందుకని దాని గురించి ఆలోచించండి. ఓకేనా. ఇంకొంతమంది నన్ను అంటున్నారు, మీకేం సిస్టర్ మీరు ఏమైనా చెప్తారు అని అంటున్నారు. నాకేం కాదండి, నాకు జాబ్ ఏం అంత ఈజీగా రాలేదు. ఇలాంటి ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తేనే ఇక్కడ వరకు వచ్చాను. 2019లో డిఎస్సి ఎగ్జామ్ రాస్తే 2020 సెప్టెంబర్లో పోస్టింగ్ వచ్చిందని ఈ 1.5 ఇయర్ నేను కూడా ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాను. ఓకే, కాకపోతే ఈ స్ట్రగుల్స్ అనేవి ఒక రకం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నాకు మెరిట్ లిస్ట్ వచ్చి నాకు జాబ్ వచ్చింది అన్న కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో నేను వెయిట్ చేయగలిగాను. కానీ అదేమీ లేదు, ఇంకా మీరు టెట్ దగ్గరే ఉన్నారు. టెట్ మార్కులను బేస్ చేసుకుని డిఎస్సి జాబ్ రాదు కదా. సో డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే ఏంటంటే అందులో మార్క్స్ని బట్టి మనకు వస్తుంది రాదు అని నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేది కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అవేం లేకుండా మీరు ఇక్కడే ఉంటే పాపం వాళ్ళు అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మధ్యలో సతమతం అయిపోతున్నారు. సో కొంతమంది కోసం, కొంతమంది స్వార్థం కోసం, కొంతమంది స్వార్థం అంటే నేను ఇప్పుడు విజయవాడ వరదలు వచ్చిన వాళ్ళన నేను అనట్లేదండి. కొంతమంది ఎవరైతే చదవకుండా మొన్నటి వరకు ఇప్పుడు బుక్స్ తీసి ప్రిపేర్ అవుతూ పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి పోస్ట్ పోన్ గురించి ఆలోచించడం మానేసి మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్జామ్ మీదే పెట్టండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఈ 2 వీక్స్ మాత్రం ఎవరు ఎలాంటి ఆలోచనలు మైండ్లో పెట్టుకోకండి, దేని మీద ఫోకస్ వద్దు, ఓన్లీ ఎగ్జామ్ మీదే మీ ఫోకస్ మొత్తం పెట్టండి. ఈ 2 వీక్స్ కనుక మీరు బాగా కష్టపడినట్లయితే ఖచ్చితంగా మీకు టెట్లో మంచి స్కోర్ వస్తుంది, ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే కష్టపడనిదే ఏది రాదండి. మీరు కనుక సరైన రీతిలో కష్టపడితే మీ కష్టం అనేది వృధా పోదు. ఓకేనా. నా లైఫ్లో నేను ఎంత కష్టపడ్డానో, ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చానో నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో సిల్లీగా మాత్రం తీసుకోకండి, పోస్ట్ పోన్ అవుతుంది అని మాత్రం టేక్ ఈజీగా తీసుకోకండి. ఓకేనా. బాగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవుతూ మాక్ టెస్టులు రాస్తూ ఉండండి. మాక్ టెస్టులను బట్టి మీకు అర్థమవుతుంది, ఒక ఐడియా వస్తుంది. మాక్ టెస్టులను కూడా ఎవరూ మిస్ చేయొద్దు, టైం వేస్ట్ అవుతుందని మాత్రం అనుకోకండి. టెట్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని మాక్ టెస్టులు రాయండి. ఓకేనా. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.